హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్, మీరు ఒంగోలు యాత్ర పార్ట్ 1 కనుక చూడకపోతే నేను కామెంట్ బాక్స్ లో అయితే లింక్ పిన్ చేస్తాను, చూసేయండి. టైం అయితే ఇప్పుడు వచ్చేసి 1 అవుతుంది. మేమైతే భోజనానికి అయితే ఆగామండి. ఇక్కడ మళ్ళీ భోజనం చేసి అయితే బయలుదేరేతాం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకుంటాం, ఎందుకంటే నాన్ స్టాప్ గా వెహికల్ కొట్టుకుంటూ వచ్చాం కాబట్టి. మా ఊరు డ్రైవ్ చేయడం హైవే మీద ఇది సెకండ్ టైం అండి. లాస్ట్ టైం మేము వర్షా బార్డర్ వరకు వెళ్ళినప్పుడు అండి 550 కిలోమీటర్స్ ఏం వచ్చిందండి సింగిల్. అప్పుడు నైట్ మొత్తం వాడే డ్రైవ్ చేసుకుంటూ వచ్చిండు. కాకపోతే ఇప్పుడైతే అడుగు నైట్ కూడా వాడు పనికి వెళ్ళడం వల్ల టైర్డ్ అయిపోయిందండి. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి అయితే నేను తీసుకున్న డ్రైవ్ చేద్దామని. మరి ఎగ్జాక్ట్ గా మనం రేపు మార్నింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేయాలండి. ఎందుకంటే రేపు మార్నింగ్ 8 కి మళ్ళీ మాకు గుంటూరు ట్రిప్ ఉందండి. మా దగ్గర నుంచి మళ్ళీ గుంటూరు ట్రిప్ ఉంది. దాన్ని కూడా మేమైతే ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. ఇది ఎంత టైం పట్టదో వెళ్ళి రావడం అని చెప్పేశారు. ఎంత లేట్ అయినా కానీ నాన్ స్టాప్ కొట్టేయాలండి. ఇంటికైతే ఎర్లీకి వచ్చేయాలి. రేపు మార్నింగ్ 8 కల్లా ఇంటికి వచ్చేస్తే మళ్ళీ గుంటూరు ట్రిప్ ఉంటుంది, దానికైతే పెట్టేయాలి. గుంటూరు ట్రిప్ అనేది మంత్లీ వన్స్ టైం ఉంటుంది, అంటే నెలకు ఒకసారి ఖచ్చితంగా ఉంటుంది. అది మిస్ చేసుకోకూడదు మనం. అయితే వాళ్ళకి మేము అందలేకపోతే వేరే వెహికల్ టాటా మ్యాజిక్ అయితే పంపిస్తామన్నారు. అది వద్దు కానీ మీ టైప్ ఆఫ్ వెహికల్ ఉంటే ఎవరిదాన్ని పంపిండి అని అయితే మనతో చెప్పారు వాళ్ళు. నెలకు ఒకసారి అంటే మనకి కిరాయి రావడం నెలకు ఒకసారి కాదండి, ఇదే కస్టమర్ మరి రిపీటెడ్గా ఉంటుంది. ప్రతి మంత్లీ ఒకసారి ఇదే కస్టమర్స్ వెళ్తా ఉంటారండి. ప్రతి నెలకు ఒకసారి వీళ్ళు వెళ్తా ఉంటారు. వీళ్ళ పర్పస్ వచ్చేసి చర్చికి అండి. నైట్ మొత్తం ప్రేయర్ చూసుకుని మళ్ళీ మార్నింగ్ బయలుదేరుతారు. వెళ్తే వీళ్ళకి నైట్ అక్కడ చర్చ్ జరిగిద్దంట అండి, సండే నైట్. మళ్ళీ మండే మార్నింగ్ బయలుదేరితే మండే 8-6 కల్లా మళ్ళీ మా ఊరు వచ్చేస్తాం వెనక్కి. నేను డ్రైవింగ్ తీసుకున్న తర్వాత అండి మొబైల్ అయితే హోల్డర్ సరిగ్గా ఫిట్ చేయలేదు. అది ఎట్లా షేక్ అవుతుంది. మన స్పీడ్ బ్రేకర్స్ వైట్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన కాడల్లా అది షేక్ అయిపోతుంది. వీడియో కూడా మొత్తం అలానే రికార్డ్ అయింది. నేనైతే క్యాచ్ చేయలేదండి, అది ప్లే ఉందని చెప్పేసి. తర్వాత ఎక్కడ మన టోల్ గేట్ దాటిన తర్వాత చూసుకుంటే వీడియో కూడా మొత్తం ఊగుతుంది. సర్లేనే అలానే వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న ఫాస్ట్ ట్యాగ్ అయితే నేను వెహికల్ కి అయితే స్టిక్ చేయలేదు, అతికిలేదు. ఎందుకంటే మనం కిరాయికి వెళ్ళేటప్పుడు వాళ్ళు టోల్ గేట్లు మీరే కట్టుకోవాలని చెప్తే మన ఫాస్ట్ ట్యాగ్ లో కట్ అయిపోయి మనకి అది ఓపెన్ అవుతుంది. వీళ్ళు మీకు టోల్ గేట్ కూడా ఆపలేదు కదా, డబ్బులు అడగలేదు కానీ అయితే అంటున్నారు కస్టమర్లు. వాళ్ళు కూడా ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తున్నారు. ఎందుకని ఇప్పుడు కిరాయికి వెళ్ళేటప్పుడు టోల్ గేట్లు వాళ్ళే అనుకోండి, నేను వాళ్ళతోనే టోల్ గేట్లు సింగిల్ ఎంత అని చెప్పి అడిగిన తర్వాత నేను స్కాన్ చేస్తాను. ఇప్పుడు టోల్ గేట్లు మనయే కాబట్టి దీనికి అతికిద్దామని బయటకు తీశాను. తీరా చూస్తే ఫాస్ట్ ట్యాగ్ చినిగిపోయింది. అది మా పిల్లలు చింపేశారండి, నేను చూడలేదు. అయినా నెంబర్ చెప్పుకుంటూ వచ్చాము. చాలా చోట్ల అయితే ఒక రెండు చోట్ల ఏమో స్కాన్ చేసుకుంది, మిగతా 2 చోట్ల ఏదో నెంబర్ మీద తీసుకున్నారండి. ఇలానే ఇబ్బంది పడుకుంటూ వెళ్ళాం. ఇంకోటి కొత్త దానికి అప్లై చేసుకోవచ్చు కానీ 100 అయిద్దంట, ప్లస్ అది 1 మంత్కి ఏం వస్తుందంట అండి కొరియర్లో ఇంటికి. అంటే కొత్తదంటే ఎమ్మటే ఎత్తారు టోల్ గేట్లు కాడ, కొత్తదంటే మళ్ళీ న్యూది కాదండి, దీన్నే రెన్యువల్ చేసేస్తారు. అంటే మళ్ళీ ఇంకొక స్టిక్కర్ ఎత్తారు ఇదే అకౌంట్ మీద మనకి. నేనైతే మళ్ళీ రీప్లేస్మెంట్ చేయించానండి. 1 మంత్ లేదా 1 వీక్ లో కొరియర్ లో ఇంటికి వస్తుందని చెప్పారు. 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు దానికి. మేము ఫుడ్ తినక ముందు వరకు కూడా బండి చాలా ఫాస్ట్ గా వచ్చిందండి. తిన్న తర్వాత నేను డ్రైవ్ చేస్తున్నాను అనుకోండి, చాలా స్లోనే వెళ్తా. అయినా కానీ కొంచెం బద్ధకం వేసింది, నిద్ర వచ్చినట్టే ఉంది. ఏదైనా సరే మనం అన్నం తిన్న తర్వాత డ్రైవ్ చేయాలండి. అదే ఆకలి మీద ఉంటే మట్టుగా ఫాస్ట్గా వెళ్ళిపోతా ఉంటాం, వెళ్ళాలి. నేనైతే మాక్సిమం 60-70 అంతకు మించి ఎక్కువ పోనండి. ఎప్పుడైనా సరే ఎందుకు బండిని చంపుకోవడం అని యాక్సిలేటర్ తొక్కుకుంటా మళ్ళీ వదిలేసుకుంటా అట్లా అప్ అండ్ డౌన్ మీద వెళ్ళిపోతా ఉంటా. ఎందుకంటే కొంచెం మైలేజ్ తోలాలి కదా, ఎట్లా మనం ఓనర్లం కదండి, మైలేజ్ చూసుకుంటాం. అదే డ్రైవర్ అనుకోండి, మైలేజ్ చూడదు, తొందరగా వెళ్ళి గమ్యానికి క్షేమంగా రావాలన్నట్టుగా కొంచెం ఫాస్ట్గా వెళ్తే టైం కలిసి వచ్చిందని. మనకైతే టైంతో పని లేదు, డీజిల్తోనే పని. బెడ్ టోల్ గేట్ దగ్గరకు వచ్చినామండి. ఇంకా 1-2 ఉంటాయండి, మొత్తం 5 చెప్పారు. ఒక మూడు వచ్చినట్టు ఉన్నాం. ఇక్కడ 110 రూపీస్ ఏమైనా ఛార్జ్ చేస్తారండి. కాకపోతే ఈ మొబైల్ హోల్డర్ లూజ్ అయిపోయి వీడియో మొత్తం సేగ్ అవుతుందండి. నేనే సరిగ్గా ఫిట్ చేసుకోలేదు. ఫిట్ చేసుకున్నా కానీ చూడలేదు మొబైల్ ఊగుతుందా, ప్లే ఉందా, స్టిఫ్గా ఉందా అని తెలియదు. మన ముందు కనపడుతున్న వెహికల్ అయితే అండి ఎదరకుండా నెంబర్ లేదు, టీఆర్ నెంబర్. దాన్ని రివర్స్ చేసిండు, వెనక్కి వచ్చేద్దామని, నెంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల. అసలైతే మాక్సిమం వీళ్ళు పెయిడ్ కాబట్టి ఆ ధర అమ్మటి వెళ్ళాలి, ఫాస్ట్ ట్యాగ్ కాదంట. దానికోసం చాలా టైం వేస్ట్ అయిపోయింది. అక్కడ ఎప్పుడైనా మనకి ఫాస్ట్ ట్యాగ్ లైన్స్కి వెళ్ళి ఫాస్ట్ ట్యాగ్ అని రాస్తారండి, అది మిడిల్లో ఉంటుంది. మనం ఒక అమౌంట్ కట్టి వెళ్ళాలంటే చివరి కార్నర్ వేలో తీసుకోవాలండి. అక్కడైతే చివరి దాంట్లో మనకి అమౌంట్ కట్టించుకుంటారు. ఇక్కడైతే ఎవరు వర్కర్స్ ఉండరండి ఫాస్ట్ ట్యాగ్ దాంట్లో. మనకి ఏదైనా ఫాస్ట్ ట్యాగ్ ప్రాబ్లమ్ అయ్యి హార్న్ కొడితే 1 మినిట్ 2 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. లేకపోతే ఎవరు ఉండరు, ఆటోమేటిక్గా ఫాస్ట్ ట్యాగ్ కట్టయిపోయి అమౌంట్ కట్టయిపోయి గేట్ ఓపెన్ చేసుకుంటుంది, మనం వెళ్ళిపోవటమే. దీనికైతే అమౌంట్ కట్టించుకున్నారండి, ఓపెన్ అయిపోయింది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ మంది ఎట్లా ఉందో ఫాస్ట్ ట్యాగ్ చూద్దామండి. ఇక్కడైతే రీప్లేస్మెంట్ చేయించుకున్నాం కానీ నెంబర్ మీదే వచ్చేస్తున్నాం, కొత్తది రాలేదుగా ఇంకా. మనకు అప్పుడే 1 వీక్ ఆర్ 1 మంత్ పట్టింది. మనకు కూడా సేమ్ ప్రాబ్లం ఇష్యూ అయిందండి. అదైతే స్కాన్ చేసుకోలేదు, తను మిషన్ పట్టుకొచ్చి ఈ వర్కర్ అన్న అయితే స్కాన్ చేసిండు. అప్పుడు స్కాన్ చేసుకుంది. అప్పటి వరకు అంత దగ్గర పెట్టినా తీసుకోలేదు మిషన్ అయితే. అదే ఆటోమేటిక్గా అయితే దాన్ని ఒక మిషన్ పట్టుకొచ్చి దాంతో స్కానర్ దగ్గర పట్టుకొస్తే స్కానర్ ఓపెన్ చేసుకుంది. అప్పుడైతే మేము బయలుదేరినాం. 2-3 చోట్ల అయితే నెంబర్ మీద తీసుకున్నారండి. నెంబర్ చెప్పమంటే నెంబర్ మీద కొడితే ఓపెన్ అయింది. ఈయనైతే డైరెక్ట్గా స్కానర్ తెచ్చిండి, ఏదో బై హ్యాండ్తో ఉంది, దాంతో స్కాన్ చేస్తే ఓపెన్ అయిపోయింది. బయలుదేరినాం మేము.
ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అయితే మేము కిందికి ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాం అండి. ఒంగోలు సిటీలోకి వెళ్తున్నాం. హైవే మీద నుంచి వెళ్ళిపోవచ్చు, సిటీలో నుంచి వెళ్ళినా సేమ్ వస్తుందండి. కాకపోతే సిటీలో నుంచి వెళ్తే మనకి వీడియో రికార్డ్ చేయడానికి లొకేషన్స్ కనపడతాయా, ఒకవేళ ట్రాఫిక్ అయినా పర్లేదు, కొంచెం ఓపికతో వెళ్దాం అన్నట్టుగా నేనే లోన్ నుంచి వెళ్తున్నాను. కాకపోతే పైన కింద సేమ్ డిస్టెన్స్ ఉంటుందండి. పైన టైం కొంచెం ఎర్లీగా ఉంటుంది, కింద ట్రాఫిక్ వల్ల టైం సేవ్ కాదు అనుకుంటున్నా. కాకపోతే టైం సేమ్ రెండు అంతే వచ్చినాయండి. హైవే రోడ్ ఉన్నట్టే ఉంది ఈ ఒంగోలు లోన్ సిటీ రోడ్డు కూడా. ఎక్కడండి, మేమైతే సిటీలోకి వెళ్ళలేదు. ఇది మొత్తం బైపాస్ అనుకుంటా, హైవే బైపాస్ అనుకుంటా. అవుటర్ రింగ్ రోడ్లు ఉంటాయి కదండి, ఎంత విశాలంగా ఎంత బాగుందంటే ఇది నాకు తెలిసి హైవే అవుటర్ రింగ్ రోడ్డే. సిటీలోకి అయితే మేము వెళ్ళలేదు, ఒంగోలు సిటీలోకి నాకు అర్థమైపోతుంది. ఎట్లా డైరెక్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ హైవేలో కలిసినండి. హైవే అయితే ఎక్కేసినాం. ఈ రూట్లో కూడా మనకు ట్రాఫిక్ ఏడా తగలలేదు. ఒక 2-3 చోట్లలో ఈ జంక్షన్లో ఇట్లా వచ్చిన కాడ కొంచెం టైం 1 మినిట్ ఏమైంది లేటు, అంతకుమించి అయితే అసలు హైవే మీద పోయినట్టే ఉంది. అసలు అయితే ఇదంతా ఆంధ్ర కదండి, నేను ఈ టైప్ ఆఫ్ రోడ్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే మనకి రాజమండ్రి సైడ్ వెళ్ళినా, తణుకుతుని ఈ టైప్ వెళ్ళినా ఆ రోడ్లు చూసుకుంటే మనకి ఎలా ఉంటుందో అదే మనకి ఆ టైప్లోనే నాకు మైండ్లో అయితే ఈ రోడ్లంతా గుర్తొచ్చినాయి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే అస్సలు లేవు. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుందండి. ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళిపోతే హైవే ఎక్కేవచ్చు. 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి హైవే అయితే. అటు నుంచి వచ్చినా సేమ్ డిస్టెన్స్ వచ్చేది కదండి. లాంగ్ నుంచి ఏమైనా చూద్దామని ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాం, కానీ ఇక్కడ ఏం లేదు. ఈ రోడ్లు కూడా హైవే రోడ్లు ఉన్నట్టే ఉన్నాయి, ఇంకేం చూద్దామండి. మొత్తం ఇప్పుడే డెవలప్ అవుతున్నట్టు ఉంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు కూడా. ఇటు పక్క ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారండి. ఆ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయినాయి, అవన్నీ కూడా మనం రికార్డ్ చేయలేదు. కొన్ని మిస్ చేసాం, ఎందుకంటే లాంగ్ అవుతుంది కాబట్టి వీడియో. ఆ ఫ్లైఓవర్ కనపడుతుంది కదండి, మనం ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి అదే హైవే, అది ఎక్కితే అయిపోద్ది. ఆ హైవే మీద కూడా వర్క్ జరుగుతుందండి చాలా వరకు. ఈక్విప్మెంట్స్, మిషన్స్ చాలా ఉన్నాయి. ఈ మన వెహికల్లో ఉన్న మొబైల్ హోల్డర్ షేక్ అవుతుందని మిర్రర్ పెట్టి మొబైల్ హోల్డర్ తీసుకున్నాండి. అదైతే 170 రూపీస్ అయితే పడ్డది ఆన్లైన్లో మనకి. అది బాగుందని చెప్పేసి తీసుకున్నా. ఎగ్జైట్మెంట్తో దాన్ని మిర్రర్కి ఫీడ్ చేస్తే మొబైల్ పెడితే ఎట్లా ఊగుతుందండి, అది వేస్ట్. ఏదైనా రైడ్ చేయడానికి మొబైల్ హోల్డర్ అయితేనే పనిచేయవు. నేనైతే ఎంతసేపు చేతితో తీసానండి చాలా వరకు కూడా, నేను మా బామ్మది డ్రైవ్ చేసేటప్పుడు. తర్వాత ఇప్పుడు నేను దీనికి ఫిట్ చేయడం వల్ల చూడండి ఊగుతుంది. అది కొన్న 170 రూపీస్ పెట్టి మిర్రర్ పెట్టిన, అది బొక్కే. ఈ 350 పెట్టి గ్లాస్ కతికిచ్చేది ఇది తీసుకున్నా, ఇది వేస్ట్ అండి. వేస్ట్ అంటే ఏముందిలే, అప్పుడప్పుడు ఉపయోగపడుతున్నాయిలే కానీ అమౌంట్ వేస్ట్ అయినట్టే అండి. అవి రిటర్న్ ఇవ్వడానికి కూడా కుదరదు, మనకి ఆప్షన్స్ అన్నీ అయిపోయినాయి. మన ట్యాక్స్ అయితే అయిపోయిందండి, నేను చూసుకోలేదు. అయిపోయి కూడా 5 రోజులు అవుతుంది. నేను 5 రోజులు కూడా అలానే తిరిగాను, మొన్న అయితే ఎవరు ఆపలేదులేండి దేవుడి దయ వల్ల. ఈ ఒంగోలు కిరాయి వచ్చేటాలకి కాగితాలన్నీ ఫోర్స్లో ఉండాలి కదండి, ఎందుకని మంచి తీసి ఒక సెట్ బయట పెట్టుకుంటున్నా. ట్యాక్స్ చూస్తే ట్యాక్స్ అయిపోయి 5 డేస్ అయింది. అబ్బా, నాకు ఎవరు గుర్తు చేయలేదు అనుకున్నాండి. నాకు 5 డేస్ లేట్ అయినందుకు గాను 1800 అయితే పెనాల్టీ పడ్డదండి. మొత్తం నాకు 7110 రూపాయలు ట్యాక్స్ అయితే పెనాల్టీతో కలుపుకొని మొత్తం ఇంక్లూడ్గా 9510 రూపాయలు వచ్చిందండి. సర్వీస్ ఛార్జ్ ఒక 150 రూపాయలు తీసుకున్నారు. మొత్తం 9600, 650 రూపాయల వరకు అయితే కట్టాను నేను ఈ మంత్ ట్యాక్స్ అయితే లేట్ చేయడం వల్ల. ఎందుకని మంచిది, ఎట్లా కట్టే ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి లేట్ అయితే అసలు చేయకూడదండి. అయితే నేను మర్చిపోయా, మనకు గుర్తు చేసే వాళ్ళు ఎవరు లేరు, నేను అందుకే మర్చిపోయాను కాబట్టి కట్టలేదు. లేకపోతే ప్రతి నెల నేను ఖచ్చితంగా కడతా, అసలు ఒక్కరోజు కూడా లేట్ చేయను. అవసరం అయితే అడ్వాన్స్గా కట్టుకుంటాను నేను ట్యాక్సీ. నేనైతే 2000 ఎక్స్ట్రా పే చేసి కట్టేశానండి, ఆ పెనాల్టీ చేసుకొని. తప్పదు మరి, ఇంత దూరం వస్తున్నాం కాబట్టి మనకి ట్యాక్స్ కావాలి. అంత ఓడి పడ్డదని చెప్పేసి, అదే పెనాల్టీ పడ్డదని చెప్పేసి కట్టకుండా ఉన్నా ఇంకా పెనాల్టీ పడుతుంది తప్ప తగ్గదు ట్యాక్స్ విషయంలో. ఎప్పటికప్పుడు కట్టేసుకుంటేనే మంచిది మనకి ట్యాక్స్. 2000 పెనాల్టీ పడ్డదండి. ఇంకొక 600 రూపాయలు ఏదో ఛార్జ్ అండి, లోకల్ ఏరియా సర్వీస్ ఛార్జ్ ఏదో బై సంథింగ్ అందులో ఉందో చూడాలి పేపర్లో. ఏదో ఛార్జ్ అని చెప్పేసి మొత్తం 9600 అయితే నా దగ్గర దుబ్బేశారు. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు అండి మనం వెళ్ళే లొకేషన్కి. 10 కిలోమీటర్లు కందుకూరు ఉందండి, కందుకూరు రూట్ అయితే 10 కిలోమీటర్లు అని చెప్పారు. మనకైతే వాట్సాప్లో మనకి నావిగేషన్ పంపించారండి, అంటే వాట్సాప్ లొకేషన్ పంపించారు వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి. మేమైతే హైవే దిగేసినాం.
ఒంగోలు హైవే దిగి అక్కడ నుంచి రైట్ తీసుకొని అయితే బయలుదేరినాం. ఇది 1 వే రోడ్ అండి. ఈ రూట్లో మొత్తం స్కూల్ బస్సులే మనకు ఎదురైతున్నాయి. వీళ్ళు తొందరగా సైడ్ ఇవ్వరు, ఎందుకంటే స్కూల్ వాళ్ళు తొందరగా దిగరు, ఏది కంగారు బారు. వీళ్ళు డిసిషన్ అనేది చాలా స్లోగా తీసుకుంటారు కాబట్టి ఈ బస్సు వెనకాల మనం చాలా దూరం వెళ్లాల్సి వచ్చింది. మనమైతే కందుకూరు వెళ్ళంగానే చేయాల్సిన పెద్ద పని అనేది ఒకటి ఉందండి. ఏంటంటే లాస్ట్ టైం మనకి ఇక్కడ నుంచి మన లొకేషన్కి కిరాయికి ఒక వెహికల్ వచ్చిందంటండి, టాటా మ్యాజిక్. 8,000కి అయితే వచ్చిందంట. 8,000కి ఎలా వచ్చిందో చూద్దామండి. నాకు ఇక్కడ వరకు అయితే 360 వచ్చింది రీడింగ్. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంది. తనైతే ఒకసారి కలిసి, అన్న ఏంది నీ పరిస్థితి, ఇంత తక్కువకి ఎందుకు వచ్చినావు, అసలు నీకు పడ్డదా లేదా, తెలియక వచ్చినావు అని అయితే అతనైతే అడగాలని ఉందండి నాకు. ఎవరైనా కానీ ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి, ఏదైనా మీకు కిరాయి వచ్చినప్పుడు ఒకళ్ళు మీకు ఆ కిరాయి ఎంత దూరం వెళ్ళాలో తెలియకపోతే ఆ పక్కన ఉన్న మీకు డ్రైవర్లు ఎవరైనా ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మీకు మంచిగా ఉన్న హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే అందరికి చెప్పి మాకు కిరాయి వచ్చిందని చెప్పామనుకోండి, వాళ్ళు మన కిరాయి చెడగొడతారు. అది అయితే అందరికి తెలిసిందే. అంటే నేను తక్కువ కొత్త అని పోటీకి వెళ్తారు. అరే మనకు తెలుసుగా, మనం ఫ్రెండ్స్ గా, నువ్వు ఆయనకి ఎందుకు చెప్పిన కిరాయి అని ఇలా పోటీకి అయితే వస్తారు. అందుకనే మీరు తెలిసిన వాళ్ళ ద్వారా సలహా తీసుకోండి. లేదంటే కిలోమీటర్కి ఇంత అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకొని ప్రతి కిరాయికి మీరు వెళ్ళండి. నాకు కిలోమీటర్కి ఇంత అయితే పడుతుంది, ఒక 20 ఆర్ లేదంటే 18 రూపీస్ నుంచి 20 రూపీస్ అయితే పడుతుంది. హైవే ఉంది, దాని మీద టోల్ గేట్లు కట్టుకోవాలి. లేకుంటే హైవే ఏం లేదు, స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. ఆ రోడ్డు గుంటల రోడ్డా, మంచి రోడ్డా, ఇవన్నీ చూసి క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఎంతమంది జనాలు అనే దాన్ని బట్టి చూసుకొని మీరు కిరాయి మాట్లాడుకోండి. ఓన్ డిసిషన్ తీసుకోండి ఒకళ్ళు భయపడితే. అంతేగాని గబుక్కున ఏదో పోటీ ఉందని చెప్పేసి మీరు 8,000 తీసుకొని వచ్చారు. 8,000కి అయితే నాకు తెలిసి మీకు డీజిల్ అయి ఉంటుంది. ఇక్కడికి 4,500 డీజిలే కావాలి ఉంటుంది. టోల్ గేట్లు ఒక 10,000 రూపాయలు అయినాయి, అంటే 100 అంటే 1,000 రూపాయలు అయినాయి. ఇంకా మరి మీకేం మిగిలిందో నాకైతే అర్థం కాల. ఇప్పుడైతే మనం కందుకూరు లొకేషన్లోకి వచ్చేసినాం అండి. ఇప్పుడు కనబడేది కందుకూరు స్టార్టింగ్. ఇక్కడైతే ఆ పర్సన్ ఉన్నాడండి, మనకైతే ఆ లొకేషన్ చూపించడానికి అయితే వచ్చిండు. బండి మీద వచ్చేసి మీరైతే ముందుకు రండి మనకు ఫోన్ చేసిండండి. ఆయన వస్తే ఆయన వెనకాలబడి 4 కిలోమీటర్లు వెళ్తే సరిపోద్ది. అయితే వాళ్ళు ఇక్కడ ఏవో సామాన్లు తీసుకుంటున్నారంట, స్వీట్లు ఇవన్నీ. మన వెహికల్ వేద్దామని చూసారు కదండి, మన వెహికల్ కుదరవు. అయితే ఆల్రెడీ వాళ్ళకి ఇంకొక వెహికల్ ఉంది, అదొక లేదని మాట్లాడుకున్నారు. దాని మీద కొన్ని గూడ్స్ క్యారియర్ వెహికల్ మీద కొన్ని క్యారీ చేస్తున్నారు. మంచం, ఇంకేదో ఫ్రిడ్జ్, ఇలాంటివి ఉన్నాయి. వాటిలోనే చేసుకుని రమ్మని చెప్పేసి మేమైతే ముందు వెళ్ళిపోయాం. ఈ పర్సనే అండి మనం పికప్ చేసుకోవడానికి వచ్చింది. ఈ ఎదరెళ్ళే పర్సన్ వైట్ షర్ట్ అతను, ఆయన అయితే వచ్చి మనం పికప్ చేసుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి ఆ లొకేషన్కి అయితే. అదే చెరువు ఉంది కాబట్టి రైట్ అంటే ఏడా ఇదేంటి ఇదారా, ఇదేనా ఊరు ఊరు దాలి ఏం దాలి, మట్టి మొత్తం రాలే ఉన్నాయి. చిన్నవాదం అనుకున్నాము. ఎంత అడవి వేరే ఉంది, వేరే ఎలా పడదాం అప్పుడే వద్దు. కొమ్మల పాలనే అలా గణపతి గ్రామ దేవత ఇక్కడ అదేనయ్యో ఏమి హరగే ఉంటాయి. రోడ్ అంతా కూడా ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్లుందండి. ఇక్కడ చాలా ప్రాసెస్ లో ఉంది. రోడ్డు మొత్తం మట్టి పోసి ఇవన్నీ పగలగొట్టి ఉన్నాయి. వాళ్ళైతే బైక్ కదండి, వాళ్ళిద్దరు అయితే వెళ్ళిపోతున్నారు. ఫాస్ట్ గా సందులలో తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి పెద్ద బండి కదా, మన కట్ అయిద్దో కట్టు కాదో చూసుకోవాలి. అందులోకి ఇది కొత్త మట్టి కాబట్టి మొన్న వర్షం వచ్చి కొంచెం తడిగా కనపడుతుంది. దిగిందంటే టైర్ జ్వరబడిందంటే బయటకు రాదు.
ఆ వెనకాల వచ్చే లైలాండ్తో లాగాలిక అంత ప్రాసెస్ ఎందుకని చెప్పేసి చిన్నగా చూసుకుంటూ వెళ్ళాను లాంగ్ అయితే. ఇక్కడండి ఎగ్జాక్ట్ మనం రావాల్సిన లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇదే దాని హౌస్ అయితే. వెనకాల ఇంకో లైలాండ్ ఉందండి, దాంట్లో సామాన్లు ఉన్నాయి, అవి కూడా దింపాలి. మనకైతే వెహికల్ రీడింగ్ చూపిస్తారా అండి. నేను ట్రిప్ ఏలో ఎన్ని కిలోమీటర్లు వచ్చాను పెట్టాను. వీళ్ళు మనకి 320 చెప్పారు కదా ఎగ్జాక్ట్గా. నేను ఎందుకైనా మంచిదని చెప్పేసి నేను లొకేషన్ వెరిఫికేషన్ చేసి ఆల్రెడీ 370 వచ్చిందండి. ఖచ్చితంగా 370 కిలోమీటర్లు అయితే మనకు సింగిల్ అయితే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.